కనీసం రోజుకి ఒక్కటన్న తినడానికి ట్రై చేయండి. ఇలాంటిది రోజుకి ఒక్కటి కాకపోయినా కూడా వారానికి 2-3 తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము ఒక్కొక్క రోజు హెల్తీ ఫుడ్ తింటాము, ఒక్కొక్క రోజు అవుట్ సైడ్ ఫుడ్ లేదంటే ఇంకేదేదో నోట్లు వేసుకుంటూ ఉంటాము క్రేవింగ్స్ వచ్చేసి. అలాంటివన్నీ బ్యాలెన్స్ చేయడానికి కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బిఫోరు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో లేదంటే చాలామందికి మీల్ టైంలో ఏదో ఒక స్వీట్ తీసుకునే అంటే స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఇలాంటిది ఒకటి తిన్నారంటే ఎన్ని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ రోజుకి ఒక్కటన్నా తినడానికి ట్రై చేయండి. మనకి కావలసిన కాల్షియం దొరుకుతుంది. కొంచెం పనిచేయందాడు నీరస పడిపోయి చాలామంది అలసిపోతూ ఉంటారు. నడుము నొప్పులు, చిన్న పిల్లలనే తేడా లేకుండా కీళ్ళ నొప్పులు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందుకే పల్లీలు అలాగే నువ్వుల కాంబినేషన్తో పంచదార, నెయ్యి, పాలు ఇవేవి వాడకుండా హెల్దీ ప్రాసెస్లో స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకోవాలి. అడుగు మందంగా ఉన్నది చూసి పెట్టుకోండి. అప్పుడే మనకి బాగా వేగుతాయి, టేస్ట్ కూడా చక్కగా కుదురుతాయి. 1 కప్పు నువ్వులు వేసుకుందాం. తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసేయండి. తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఇంకా మంచి అంటారు హెల్త్కి. మీకు కనుక అందుబాటులో ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నువ్వులు వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా చిటపటలాడుతాయి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించొద్దు. నువ్వులని తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి అదే కప్పుతో 1 కప్పు పల్లీలు కూడా వేసేసుకోండి. పల్లీలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చి మంచి అరోమా వస్తుంది మనకి అవి వేగినప్పుడు. అంతవరకు బాగా నిదానంగా కొంచెం పేషెన్స్తో ఓపికతో వేయించుకోండి. మనం ఇక్కడ వీటిని ఎంత బాగా వేయించుకుంటామో మనకి రెసిపీ కూడా అంత టేస్టీగా కుదురుతుంది. అలాగే అంత ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. పల్లీలు వేగిన తర్వాత ఒక 7-8 యాలక్కాయలు కూడా పల్లీలతో పాటు వేసేసుకొని స్టవ్ కట్టేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పల్లీల వేడికి కొద్దిగా మనకి ఇలా ఇలాచి కాయల పైన ఉన్న పొట్టు వేగుతుంది. మనకి బాగా మిక్సీ పట్టినప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు అన్ని ప్లేట్లోకి వేసేసుకున్నాం కదా, వీటిని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఇవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పడితేనే మనకి మెత్తగా వస్తుంది. అలాగే వాటిలో ఉన్న ఆయిల్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది. అలా ఆయిల్ కంటెంట్ బయటకు వస్తేనే మనకి బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ దొరుకుతాయి. స్వీట్కి సరిపడా బెల్లం అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నా కదా, పల్లీలు నువ్వులు వచ్చేసి ఒక 3/4 కప్పు దాకా బెల్లం అయితే వేసుకుందాం. బాగా ఎక్కువ స్వీట్ కావాలన్నా కూడా 3/4 కప్పు సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1 కప్పు వేసుకోవచ్చు. చల్లారిపోయినాయి పూర్తిగా. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువనే ఉంది కాబట్టి ఒకేసారికి వేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక మనం తీసుకునే మిక్సీ జార్ క్వాంటిటీ బట్టి వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకి వాటిలో ఉన్న ఆయిల్ కంటెంట్ బయటకు వస్తే ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలాగ వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఆరోగ్యంకి మంచిది, టేస్ట్ బాగుంటాయి. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. పిల్లలకి కనుక రోజుకొకటి మార్నింగ్ పెట్టారంటే పాల అవసరమే ఉండదు. అలాగే వాళ్ళకి ఎముకలు ఇప్పటి నుంచే అలా అలవాటు చేసి తినిపించామంటే ఫ్యూచర్లో వాళ్ళకి కీళ్ళ నొప్పులు రాకుండా బాగా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ప్రిపేర్ చేసి కనీసం వారానికి 2-3 పెట్టడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న బెల్లాన్ని కూడా అదే ప్రాసెస్లో మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే చూడండి ఇలాగైతే వస్తుంది. మనకి ఇలాగొచ్చిందంటే నెయ్యి అవసరమే ఉండదు, పాల అవసరమే ఉండదు. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ నువ్వులు పల్లీల పొడిలో వేసేసుకొని అంతా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే ప్రాసెస్ మిక్సీ జార్లోకి రెండింటిని మిక్స్ చేసి వేసేసి మిక్సీ పట్టామంటే మొత్తం స్వీట్ అనేది అన్ని వైపులా ఈక్వల్గా మిక్స్ అవుతుంది. మనకి లడ్డు కట్టుకోవడానికి కన్సిస్టెన్సీ కూడా చక్కగా కుదురుతుంది. చూడండి, ఇలాగైతే తీసేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో
రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో లడ్డూలు అయితే చుట్టుతున్నానండి. మీరు కావాలంటే ఏదన్నా ఒక కంటైనర్లో వేసి లైక్ బర్ఫీ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ లడ్డూలు అయితే చేస్తున్నాను. చూడండి, నెయ్యే అస్సలు వాడలేదు మనము. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ విధంగా సాఫ్ట్గా స్మూత్గా లడ్డు అయితే చేసేసాము. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. పైగా మనకి కావాల్సిన ఎన్నో బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఇంట్లో పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. మనకి కీళ్ళ నొప్పులు రాకుండా, అలాగే కొంచెం పని చేయందాడు అలసిపోతూ ఉంటాము, అలాంటి అలసట కూడా రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి. నేనైతే అన్ని డౌట్స్కి మీకైతే క్లారిటీ ఇస్తాను. నేనైతే ఈ విధంగా ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాను. పిల్లలకైతే మార్నింగ్ టైంలో ఇస్తాను, లేదంటే వాళ్ళకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద కూడా ఇస్తాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకలాగా అన్నట్టు ఇలా వెరైటీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను, పిల్లలకి కూడా బోరు కొట్టకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.